మాజీ మంత్రి మల్లారెడ్డిని అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదం తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మల్లారెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. పని కాదు, పెట్రోల్ చంద్రబాబు పడేస్తాం జీసీపీలు మళ్ళీ మేవి మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారాస్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతో కూడా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదనకు దిగారు. మాట్లాడుకోండి అని చెప్తే నాతో కాదని అంటే వచ్చింది. నైట్లో వచ్చి గుంతలు తీసుకొట్టేసాడు. ఒక్కొక్కరం 400 గజాలు చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. మాట్లాడుకోండి అని చెప్తే నాతో కాదని అంటే వచ్చింది. నైట్లో వచ్చి గుంతలు తీసుకొట్టేసాడు.